పెరీనియల్ ఏరియాలో పౌడర్ కొట్టుకోవడం వల్ల మాత్రం క్యాన్సర్ వస్తుంది అనేది అయితే ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ థింగ్. అసలు జాన్సన్ జాన్సన్ న్యూస్ లో ఎందుకు వచ్చిందంటే ఇట్ హ్యాపెన్ అ ఫ్యూ ఇయర్స్ అగో. ఇట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ లా సూట్స్ ఆల్సో. యాస్బెస్టాస్ వాళ్ళు వాడే ట్యాంక్ లో కంటామినేషన్ అయింది. సో ఇప్పుడు మనకి పైన అన్ని వాటి పైన పారాబెన్ ఫ్రీ అలా ఇస్తున్నారు, అవి నిజంగానే పారాబెన్ ఫ్రీ కదా? ఆర్గానిక్ అని పేరు పెట్టినంత మాత్రాన అన్ని నిజంగా ఆర్గానిక్ వాళ్ళ ల్యాబ్ లో ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు? మనం ఇప్పుడు 100 ప్రోడక్ట్స్ వాడుతున్నాం థ్యాంక్స్ టు డర్మటాలజిస్ట్. సో ఏం చూడాలి వెనుక? మీరు రీసెర్చ్ చేస్తే నెయిల్ పాలిష్ నుంచి లిప్స్టిక్ నుంచి అన్నిట్లో ఏదో ఒక లెవెల్ ఆఫ్ మన క్యాన్సర్ కాజింగ్ కెమికల్ అని అలా గూగుల్ చెప్పేస్తుంది. పర్ఫ్యూమ్స్ కూడా స్ప్రే చేయకుండా పర్ఫ్యూమ్ రోల్ ఆన్స్ ఉంటాయి, లేకపోతే మీరు డైరెక్ట్ స్కిన్ మీద చేయకూడదు. కిడ్స్ లో ఇలా ఫ్రీక్వెంట్ గా మేకప్ చేయడం వల్ల ఈ ప్రోడక్ట్స్ ఏమన్నా హార్మ్ అంటే ఐ మీన్ ఇప్పుడు బేబీస్ కి జెనైటల్ ఏరియాస్ లో డైపర్స్ లో అసలు పౌడర్ వేయకూడదు. కాంపోజిషన్ లో ఏది అవాయిడ్ చేయాలి? ఒక 5 పాయింట్స్ చెప్పండి, ఇవి చూడాలి, ఇవి డైరెక్ట్ గా రిజెక్ట్. కొంచెం లిమిటెడ్ గా వాడుకుంటే ఏది ఎక్కువ డేంజరస్ కాదండి. ఓన్లీ ఎక్సెసివ్ యూజ్ లో ప్రతి దాంట్లో క్వాంటిటీ. ట్రస్ట్ ద బిగ్ కంపెనీస్ మోస్ట్లీ. నమస్తే అండి, నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్ గచ్చిబౌలి. సో ఈరోజు మనతో డర్మటాలజిస్ట్ డాక్టర్ శ్రావ్య రెడ్డి ఫ్రమ్ మణిపాల్ బెంగళూరు. I have called her to answer very important questions. కొన్ని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ట్రబుల్ చేసిన క్వశ్చన్స్ అడగడానికి పిలిచాను. సో థ్యాంక్ యూ డాక్టర్ శ్రావ్య, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. థ్యాంక్ యూ అండి. సో ఇది కామన్ క్వశ్చన్స్ శ్రావ్య, పీపుల్ కీప్ ఆస్కింగ్ మీ. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఆన్సర్స్ చెప్పాలని చదివితే ఇంకా కన్ఫ్యూజన్ వస్తుంది, అర్థం చేసుకోవాలని ట్రై చేస్తే ఐఎమ్ గోయింగ్ మ్యాడ్. సో ఐ స్టాప్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఎవరైనా తెలిసిన వాళ్ళు అడిగితే కొంచెం బెటర్ ఆన్సర్స్ వస్తాయి కదా అని నేను అడుగుదామని. సో జాన్సన్ అండ్ జాన్సన్ స్టార్ట్ చేయడం అంటే యాస్బెస్టాస్, టాల్క్ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ అన్నారు. సో దాని మీద అంటే హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? మనం డే టు డే ఇదివరకు చూసామంటే మా అమ్మమ్మ వాళ్ళందరూ ముఖమంతా పౌడర్ కొట్టి, శంకలో పౌడర్ కొట్టి, అండ్ ఈవెన్ పెరీనియల్ ఏరియాలో చాలా మంది పౌడర్ కొట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది అనడానికి ఇట్ ఈస్ అ ప్రూవెన్ థింగ్ దట్ దాని వల్లే క్యాన్సర్ వస్తుందని. సో ఇప్పుడైతే వాడట్లేదు కదా ఎనీమోర్? లేదండి. దట్ ఆల్సో అసలు జాన్సన్ జాన్సన్ న్యూస్ లో ఎందుకు వచ్చిందంటే ఇట్ హ్యాపెన్ అ ఫ్యూ ఇయర్స్ అగో. ఇట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ లా సూట్స్ ఆల్సో. యాస్బెస్టాస్ వాళ్ళు వాడే ట్యాంక్ లో కంటామినేషన్ అయింది. అంటే వాళ్ళు కావాలని వాడలేదు, కావాలని కంటామినేషన్ అయితే చేయలేదని కంపెనీ క్లెయిమ్ అండి. వి డోంట్ నో. It's still in court, I think. But they were asked to compensate. But they recalled all the talcs. So ఇప్పుడు మనం టాల్క్ ఫ్రీ అనే ప్రోడక్ట్స్ కానీ ఇప్పుడు బేబీస్ కి జెనైటల్ ఏరియాస్ లో డైపర్స్ లో అసలు పౌడర్ వేయకూడదు. డైపర్ ర్యాష్ ప్రివెంట్ చేయాలని, మాయిశ్చర్ ఉండకూడదని కూడా వేస్తూ ఉన్నారు, ఇంకా చేస్తున్నారు కొంతమంది. వేస్తూ ఉంటాము, కాకపోతే మెడికేటెడ్ పౌడర్స్ ఇప్పుడు అప్పుడప్పుడు యాంటీ ఫంగల్ పౌడర్స్ కానీ అలాంటివి మెడికేటెడ్ ఫ్రమ్ అ గుడ్ కంపెనీ చేసుకోవచ్చు. జాన్సన్ జాన్సన్ లో యాస్బెస్టాస్ కంటామినేషన్ ఉండి అది ఇట్ లెడ్ టు ఓవేరియన్ క్యాన్సర్, మీసోథీలియోమా అని కొంతమందికి ప్రూవ్ ఎలా అయిందో నాకు తెలియదు, బికాస్ ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ స్టడీ. బట్ పెరీనియల్ ఏరియాలో పౌడర్ కొట్టుకోవడం వల్ల మాత్రం క్యాన్సర్ వస్తుంది అనేది అయితే ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ థింగ్. సో దట్ వాస్ దట్ కాంట్రవర్సీ. సో అది ఆల్మోస్ట్ ఒక మనం 30 years నుంచి వాడుతున్నాము. 5 years బ్యాక్ ఏదో అందరం వాడాం, మీరు నేను ఇంక్లూడింగ్ నా పిల్లలకి వాడాలి అనే టైంకి రాలేదు, అట్లీస్ట్ అప్పటికి తెలిసింది. బట్ మళ్ళీ 2024లో లాస్ట్ ఇయరే కొత్తది బెంజీన్. సో వాట్ ఈస్ ఆల్ బెంజీన్ స్టోరీ ఏంటి అసలు? రీసెంట్ గా ఈ సంవత్సరంలోనే కూడా యాజ్ రీసెంట్ యాజ్ లాస్ట్ 2 months లో బెంజీన్ కంటామినేషన్ ఒక కంపెనీ, లారియల్ కంపెనీ, లారోష్ పోసే అనే మొత్తం కంపెనీ కాదు, నా ఫేవరెట్ కూడా. దాంట్లో ఒక యాక్నే ప్రోడక్ట్, అది ఎఫ్ఎక్లర్ డ్యూ స్పాట్ కరెక్టర్. ఇది కూడా నేను క్లారిఫై ఎందుకు చేస్తున్నా అంటే అందరూ ఫేస్ వాష్ ఇవన్నీ వాటిల్లో కాదు. బెంజాయిల్ పెరాక్సైడ్ అనేది మనం కామన్ గా మొటిమలకి వాడేది, పింపుల్స్ కి వాడే ఇంగ్రీడియంట్. అది కూడా బెంజీన్ కి డిగ్రేడ్ అయింది, ఎందుకంటే ఎక్కడో ఏదో సప్లై చైన్ లో, స్టోరేజ్ చైన్ లో తేడా అయింది కాబట్టి అది కొన్ని బ్యాచెస్ లో డిగ్రేడ్ అయ్యి. సో యాక్చువల్లీ బెంజీన్ దాంట్లో లేదు ఉన్న ప్రోడక్ట్ పెరాక్సైడ్ మారింది బెంజీన్ లోకి. అది కంటామినెంట్ లాగా అయ్యి, బికాస్ బెంజీన్ ఇస్ అ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్, ఎనీవే ద కోర్ట్ ఆస్క్డ్ L'Oreal to recall everything. Okay. So that is the truth. Okay. Not all products from L'Oreal are bad. Not all products from La Roche-Posay are bad. Is that one spot corrector Effaclar duo thing? Some pieces. But how do you know who has which piece? Which piece అనేది వదిలేండి. How do you know అంటే ఇప్పుడు మనం ఏంటి అంత కాస్ట్లీ కొన్నాము, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ డేట్ ఇస్తారు కానీ ఇది పాడవదు. స్టోరేజ్ ఇంట్లో కూడా జరిగిద్ది. అవును.
మీరు సప్లయర్ చైన్ లో స్టోరేజ్ చెప్తున్నారు, చాలా మటుకు స్టోరేజ్ ఇంట్లోనే ఎక్కువ జరిగింది. సో డేట్ అయిన తర్వాత ఎంత కాస్ట్లీ ప్రోడక్ట్ అన్నా డిస్కార్డ్ చేసేయాలి. అవునండి, ఎస్పెషలీ లిక్విడ్ ప్రోడక్ట్స్ మనం ఇండియాలో ఎక్కువ కన్జ్యూస్ చేసేసి ఏం కొనాలి వాడితే ఏం కాదులే అంటే ఇవన్నీ నీకు తెలియకుండా రియాక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఎంత ఎక్స్పైరీ ఉందో అది పాడేసండి. ఎంత ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ నిజంగా వాడతామంటే డబ్బులు పెట్టి కొనుక్కోండి, వాడేయండి, అంతేగాని దాన్ని దాచిపెట్టి పూజ చేసి ఎక్కువ రోజులుండి చాలా మంది అదే చేస్తారు. అయినో అందరూ అదే చేస్తారు. నేను కూడా ఈ ప్రోడక్ట్ ఇంత బాగుంది కదా అసలు వాడనే వాడలేదు, పడేయాలా లేదా, బట్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తాయి. ఇలా మనల్ని మనం కొంచెం మోటివేట్ చేసుకొని మనకి హెల్ప్ చేయడం కోసం పడేయాలి. అవును, దట్ ఈస్ వాట్. అలా అని బెంజిన్ చాలా వాటిల్లో ఉంటుందండి, బెంజిన్ కాంపౌండ్స్. ఓకే, ఈ రీసెంట్ గా ఇంకోటి ఏది న్యూస్ లో వచ్చిందంటే సన్ స్క్రీన్ స్ప్రేస్, మనం పూసుకునే సన్ స్క్రీన్ కాదు, స్ప్రే కొడతాం. సర్టన్ కంపెనీస్ లో సన్ స్క్రీన్ ఏరోసాల్ కింద స్ప్రే లాగా వస్తుంది, దాంట్లో బెంజిన్ కొన్ని ఫార్మాల్డిహైడ్ అయితే ఎస్టాబ్లిష్డ్ కార్సినోజన్. సో ఎక్కడ ఫార్మాల్డిహైడ్ అని వర్డ్ అన్నా అది దూరంగా ఉండాలి. అవును, సో ఎస్పెషలీ ఎక్కువ ఈ స్కిన్ స్ట్రైట్నింగ్ కెమికల్ ఫార్ములాస్ లో, సన్ స్క్రీన్ స్ప్రేస్ లో, ఇంకేమైనా హార్ష్ ఫ్రేగ్రెన్సెస్ లో అలా ఫార్మాల్డిహైడ్ అని మీకు కనిపించేస్తే అది అవాయిడ్ చేసే పద్ధతి ఉండాలి. ఇంగ్రీడియంట్ లిస్ట్ మీరు చెప్పాలి పేషెంట్స్ కి చెక్ చేసుకోమని. సో ఇప్పుడు నేను అడుగుతున్నాను యాజ్ అ కామన్ పర్సన్, నాకు ఇప్పుడు నేను కాస్మెటిక్ ప్రాజెక్ట్స్ తీసుకోవాలనుకున్నాను, లెట్ ఇట్ బి హెయిర్ డై, షాంపూ, ఆర్ మనం ఇప్పుడు 100 ప్రోడక్ట్స్ వాడుతున్నాం థ్యాంక్స్ టు డర్మటాలజిస్ట్. సో ఏం చూడాలి వెనుక, కాంపోజిషన్ లో ఏది అవాయిడ్ చేయాలి, ఒక 5 పాయింట్స్ చెప్పండి, ఇవి చూడాలి, ఇవి డైరెక్ట్ గా రిజెక్ట్. డైఇథైల్ టాలేట్, ఓకే, టాలేట్ అది చాలా కంపెనీస్ మాస్క్ చేసేసి పర్ఫ్యూమ్ అని రాస్తారు. మరి పర్ఫ్యూమ్స్ అందరూ వాడతాం కదా, అన్ని వాడతారు, కానీ కొంచెం లిమిటెడ్ గా వాడుకుంటే ఏది ఎక్కువ డేంజరస్ కాదండి. ఓన్లీ ఎక్సెసివ్ యూజ్ లో ప్రతి దాంట్లో క్వాంటిటీ, క్యూములేటివ్ యూసేజ్, ఎన్ని సంవత్సరాలు వాడారు, దోస్ మ్యాటర్. అలా అయితే వాడిందని డౌట్ వచ్చింది, ఒక ప్రోడక్ట్ కాకుండా కొత్తసారి ఇంకో ప్రోడక్ట్ వాడాను అనుకోండి, విల్ దట్ క్వాంటిటీ రెడ్యూస్ అవుతుందా? ఈసారి ఒకటి వాడాను, నెక్స్ట్ టైం ఇంకొకటి వాడాను. సో ఏది అవాయిడ్ చేయొచ్చు అని చెప్పొచ్చు అంటే అండి, ప్రాక్టికల్ గా మనం చూసే పేషెంట్స్ కి డియోడ్రెంట్స్ లో స్ప్రే బదులు డియోడ్రెంట్ స్టిక్ వాడుకోండి, రోల్ ఆన్ వాడుకోండి. ఓకే, పర్ఫ్యూమ్స్ కూడా స్ప్రే చేయకుండా పర్ఫ్యూమ్ రోల్ ఆన్స్ ఉంటాయి, లేకపోతే మీరు డైరెక్ట్ స్కిన్ మీద చేయకూడదు. సో బట్టల మీద కొంచెం ముక్కుకి దూరంగా చేసుకోండి బయటకు వచ్చేటట్టు. ఓకే చేయాలంటే. సో అంటే ఇప్పుడు అందరూ జనరల్ గా ఇంకా యాక్సిల్ ఆర్మ్పిట్ అక్కడ చేయకూడదు. అంటే ఇప్పుడు పర్ఫ్యూమ్ తీసుకున్నా అంటే ఎక్కడ చేయొచ్చు చెప్పండి? స్లీవ్ మీద చేసుకోండి, వెనకాల కాలర్ మీద, షోల్డర్ మీద, బట్టల మీద చేసుకోండి. ఓకే, డోంట్ స్ప్రే క్లోజ్ టు యువర్ నోస్, నెక్ ఆర్ ఆన్ యువర్ అండర్ ఆర్మ్ బికాజ్ ఇట్ స్మెల్స్. మేబీ అందరూ ఫస్ట్ అక్కడే చేయడానికి, దట్ ఈస్ హౌ ఆ ట్రెడిషన్ అలవాటు అయిపోయి ఉంటుంది, చూస్తారు. కానీ అక్కడ డియోడ్రెంట్ రోల్ ఆన్ గానీ, డియోడ్రెంట్ స్టిక్ గానీ, నేను పర్ఫ్యూమ్ కూడా ప్రిఫరబుల్లీ పర్ఫ్యూమ్ రోల్ ఆన్స్ తీసుకుంటే ఎనీథింగ్ ఏరోసలైజ్డ్ హార్మ్ చేస్తుంది. They use formaldehyde as a pushing agent for an aerosol. Okay. So sunscreen sprays kuda certain companies were in the news andi. So I use this liquid based moisturizers. Ippudu chala danto em kaadu. That is not danto em kaadu. It's a normal spray mechanism. Okay. It doesn't have it's to have an water aerosol. spilling out. Water ila vachi padtadi ante kada. So that is safe. That is fine. Inkoti avoid cheyadamu mari ekkuva roju vaadakudu ante dry shampoos ani ippudu chala famous అయిపోయింది. దాంట్లో కూడా they found నేను కొనుక్కుందామని ఆలోచించాను. ఓకే, ఇట్ వాస్ వెల్ వాడుకోవచ్చు వర్కింగ్ విమెన్. ఇప్పుడు మెయిన్ గా ఐ ఆల్సో యూజ్, కాకపోతే అది సరిగ్గా వెనకాలకి కొట్టుకోండి, స్కాల్ప్ మీద కొట్టుకోండి, ఇలా మొహం మీద కొట్టేసుకొని మొత్తం ఇన్హేల్ చేయకూడదు, రోజు వాడకూడదు. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్. అకేషనల్లీ చాలా ఇంపార్టెంట్ అకేషన్స్ కి దాచిపెట్టుకోండి. అలా అయితే మీరు రీసెర్చ్ చేస్తే నెయిల్ పాలిష్ నుంచి లిప్స్టిక్ నుంచి అన్నిట్లో ఏదో ఒక లెవెల్ ఆఫ్ మన క్యాన్సర్ కాజింగ్ కెమికల్ అని అలా గూగుల్ చెప్పేస్తుంది. అలా అని అవన్నీ నిజం కాదు, దానికి చాలా రీసెర్చ్ ఎన్నో సంవత్సరాలు ఎన్నో సబ్జెక్ట్స్ మీద చేసి ప్రూవ్ అయితే కానీ లేదు. కాకపోతే అన్ని మోడరేషన్లో చేసుకొని ఏది ఎక్సెస్ చేయకపోతే యూ కెన్ లివ్ అ బ్యాలెన్స్డ్ లైఫ్. సో ఐ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు మేకప్ అనేది ఫర్ ఆర్ జనరేషన్, అట్లీస్ట్ మీకు నాకు, వి స్టార్టెడ్ డూయింగ్ ఇట్ ఆఫ్టర్ సర్టెన్ ఏజ్. కరెక్ట్, ఒక ఏజ్ వచ్చిన రోజు స్టార్ట్ చేసాం. ఇప్పుడు వి సీ కిడ్స్ 3 years 2 years, ఇంకా గర్ల్స్ అయితే అసలు లిటరలీ హీరోయిన్స్ లాగా, ఐ మీన్ ఐ డోంట్ బాగా మేకప్ అవుతుంది. అండ్ దట్ ఈస్ అప్పుడప్పుడు కాదు, ఫ్రీక్వెంట్ గా ఈవెన్ షాపింగ్కి వెళ్తారు, మాల్కి వెళ్ళడం. కిడ్స్ లో ఇలా ఫ్రీక్వెంట్ గా మేకప్ చేయడం వల్ల ఈ ప్రోడక్ట్స్ ఏమన్నా హార్మ్ అంటే, ఐ మీన్ ఉంటదండి, క్రానిక్ యూసేజ్ కదా, ఎన్ని ఇయర్స్. అవును,
క్రానిక్ యూసేజ్ ఇస్ ద అండ్ ప్రాబ్లమ్. దేర్ స్కిన్ ఈస్ వెరీ లేత చర్మం అబ్జార్ప్షన్ బాగుంటది. అవును, స్కిన్ బ్యారియర్ అప్పుడే డెవలప్ అవ్వదు, ఈజీగా అబ్జర్వ్ అయిపోతే ఇలాంటి చిన్న పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ ఎంకరేజ్ ఇట్ అట్ ఆల్. పేరెంట్స్ షుడ్ నాట్ ఐదర్. ఓకే, సోషల్ మీడియా ఈజ్ ఇన్ఎవిటబుల్. సో వాళ్ళు ఎక్కడో ఒక చోట చూసి లేకపోతే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చేశారని అడుగుతారు. సో ఎంత అవాయిడ్ చేయగలితే అంత అవాయిడ్ చేయాలి. లేదంటే ఇప్పుడు కొత్తగా ఆర్గానిక్ మేకప్ అని, వీగన్ మేకప్ అని వస్తాయి, కానీ అది నిజంగా మంచి కంపెనీయా, వాళ్ళ లైసెన్స్ కాస్ట్లీ ఉంటాయి, మళ్ళీ కంపెనీ అయితే కాస్ట్లీ ఉంటాయి. ఎఫర్ట్ చేయడం చాలా మంది ఏంటంటే కొంచెం తక్కువ కాస్ట్ కొనేసుకొని వాడు. నేను చాలా మందిని చూసాను, లైక్ పిల్లలకి డైలీ లిప్స్టిక్ వేస్తారు, నెయిల్ పాలిష్. తెలియక అంటే హెల్ప్ చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ లాంగ్ టర్మ్ లో ఏమవుతుందో అనేది ఇంకా తెలియదు. బికాస్ ఇది కొత్త జనరేషన్ స్టార్ట్ అయింది, ఈ ఇష్యూ స్టార్ట్ అయింది ఇప్పుడు. వీళ్ళు పెద్ద అయ్యేసరికి మనకి కొత్తవి ఏమైనా తెలుస్తాయేమో. సో యువర్ సజెషన్? అసలు అవాయిడ్ చేయాలండి. ఒకవేళ చేయలేను నేను ఇంకా పిల్లలు అడుగుతున్నారు అంటే ఏదైనా మంచి కంపెనీ, ఎస్పెషలీ చైల్డ్ ఫ్రెండ్లీ మేకప్ చేసే వాళ్ళు మోస్ట్లీ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్తో కానీ, ఫ్రూట్ వెజిటబుల్ డైస్తో కానీ ఇన్కాపరేట్ అయిన మేకప్ ప్రోడక్ట్స్ కోసం చూసుకోవాలి. కానీ మంచి కంపెనీ తీసుకోండి, వాళ్ళు అకౌంటబిలిటీ, ఆర్గానిక్ మేకప్ అన్ని ఉన్నాయి. కానీ ఆ ఆర్గానిక్ అని పేరు పెట్టినంత మాత్రాన అన్ని నిజంగా ఆర్గానిక్ గా, వాళ్ళ ల్యాబ్ లో ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు, వాళ్ళ దాంట్లో ఫ్రేగ్రెన్స్ వేయట్లేదా, అవన్నీ తెలియదు మనకి. ఇట్స్ నాట్ రెగ్యులేటెడ్. ట్రస్ట్ ద బిగ్ కంపెనీస్ మోస్ట్లీ. వన్ ఆర్ టూ ఫర్ కిడ్స్ మేమైనా మీరు ట్రై చేసుకోండి, కానీ పిల్లల్ని అట్లీస్ట్ అంటే నెక్స్ట్ టైం అడుగుతారు పెద్ద కంపెనీస్ నమ్ముతేనే ఇలా అయింది కదా అంటారు. అన్ని కంపెనీస్ కాదు, రీజనింగ్ ఉంటది దానికి. కంటామినేషన్ వాళ్ళ సప్లై చైన్ లో ఎక్కడో అయి ఉంటది. స్టిల్ బెటర్ దన్ ద స్మాలర్ కంపెనీ ఇస్ వాట్ ఐ థింక్. సో సారీ, ముందు క్వశ్చన్ లో ఐ జస్ట్ గాట్ 2 products, థాలేట్స్, బెంజీన్, ఫార్మాల్డిహైడ్, ఆస్బెస్టాస్. అయితే ఈ మధ్య పెద్ద ఎక్కడ అంటే స్ట్రిక్ట్ గా ఫార్మ్ అయింది. సో మీరు 5 points అడిగారు కదండి, ఏది పేషెంట్స్ కి చెప్పాలని. వెనకాల ఇంగ్రీడియంట్ లిస్ట్ లో థాలేట్ చూడండి, ఎస్పెషలీ డిఈపి, డైథైల్ థాలేట్ అని ఉంటది. పర్ఫ్యూమ్, ఫ్రేగ్రెన్స్ అని పెడితే కూడా ఇదే యాక్చువల్లీ, వాళ్ళ పేరు రాకుండా అది రాస్తారు. బెంజీన్, బెంజాయిల్ పెరాక్సైడ్ కంటైనింగ్ ప్రోడక్ట్, స్టోరేజ్ జాగ్రత్తగా చేసుకొని ఎక్స్పైరీ అప్పుడు పాడేసి కొత్తవి తీసుకోండి. నెక్స్ట్ ఫార్మాల్డిహైడ్ ఫ్రీ చూసుకోండి, పారాబెన్ ఫ్రీ చూసుకోండి. పారాబెన్ ఫ్రీ షాంపూస్ అండ్ అవాయిడ్ టాల్క్స్ జనరలీ. సో ఇప్పుడు మనకి పైన అన్ని వాటిపైన పారాబెన్ ఫ్రీ అలా ఇస్తున్నారు, అవి నిజంగానే పారాబెన్ ఫ్రీ కదా? మంచి కంపెనీలు అయితే నిజమేనండి, ఎందుకంటే దే గో త్రూ స్ట్రింజెంట్ టెస్టింగ్ అండ్ లైసెన్సింగ్. చిన్న చిన్న కంపెనీస్ అంటే ఐ డోంట్ నో, I don't trust them. Yeah, you don't. So yeah, so ఇప్పుడు పేషెంట్స్ వచ్చి ఈ మధ్య మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా ఏవి క్యాన్సర్ కాజ్ చేస్తాయని అడుగుతారు. అలా అనుకున్న వెంటనే ఏంటంటే అన్ని కాజ్ చేస్తాయి అన్నట్టు అనిపిస్తుంది ఈ మధ్య చూస్తూ ఉంటే. సో ఒకటి ఏంటంటే మీరు అన్నట్టు క్వాంటిటీ, ఏదన్నా ఈవెన్ ఫుడ్ లో కూడా అదే చెప్తాను నేను, క్వాంటిటీ ఈజ్ ద విలన్. అండ్ క్యూములేటివ్ డ్యూరేషన్. ఎక్కువ ఏదన్నా తినండి కానీ మితంగా తినండి, ఏదైనా చేయండి, సేమ్ ప్రోడక్ట్స్ కూడా ఏదైనా చేయండి కానీ మితంగా. బట్ మీరు చెప్పిన 5 products మాత్రం కంప్లీట్ గా దూరం ఉండాలి. దట్ ఈస్ వాట్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే మేబీ ఫ్రీ ఉన్నప్పుడు నేను మేడం అడిగి కానీ నేనేమైనా రీసెర్చ్ చేస్తామండి. మీరు కామెంట్ సెక్షన్ లో వేస్తే మేము వీలైనంత వరకు ఆన్సర్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ శ్రావ్య. థ్యాంక్ యూ ఫర్ ద టైం. థ్యాంక్ యూ.